19వ శతాబ్దం చివరిలో ఆంధ్రప్రదేశ్లో కొన్ని ముఖ్యమైన సామాజిక కుశలాలు ఈ విధంగా ఉన్నాయి. వర్ణ వ్యవస్థ. కుల వ్యవస్థ అనేది అప్పటి సమాజంలో ప్రధానమైన సామాజిక సమస్య. ఉన్నత కులాలు తక్కువ కులాలను అణగదొక్కడంలో మరియు వారిని సామాజిక జీవితంలో భాగం కాకుండా ఉంచడంలో పెద్ద పాత్ర పోషించాయి. అనేక కులాలు, ముఖ్యంగా దళితులు, పూజా స్థలాలను మరియు ప్రజాస్థలాలకు ప్రవేశించడానికి అనుమతి లేకుండా అణిగిపోయేవారు. బాల్య వివాహం. చిన్న వయసులోనే వివాహం చేయడం అన్నది అప్పట్లో సామాన్యమైన విషయం. ముఖ్యంగా ఉన్నత మధ్య తరగతుల్లో బాలికలకు చిన్న వయసులో వివాహం చేసేవారు. బాల్య వివాహం బాలికల విద్య, వ్యక్తిత్వ వికాసానికి పెద్ద అడ్డుకట్టగా నిలిచింది. సతి అనేది మహిళలు వారి భర్తల మృతిపై వారితో కలిసి ఆత్మాహుతి చేసుకోవడాన్ని సూచించే ఘోర కర్మ. 1829లో బ్రిటిష్ రాజ్యాంగం సతిని నిషేధించినప్పటికీ ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈ ఆచారం ఇంకా కొనసాగింది. బాలహత్యలు, కన్యాశుల్కం, మహిళల విద్యాహీనత వంటి ప్రధాన సమస్యలు మహిళలు ఎదుర్కొన్నారు. 19వ శతాబ్దంలో అంధవిశ్వాసాలు ఎక్కువగా ఉండేవి. అనేక సామాజిక ఆచారాలు ధార్మిక ప్రాధాన్యతతో ఉన్నప్పటికీ అవి సమాజాభివృద్ధికి ఆటంకాలు కలిగించాయి. జమీందారీ వ్యవస్థ కింద రైతులపై భూస్వాముల హక్కులు కలిగి ఉండేవారు. రైతులు ఆర్థికంగా నష్టపోతూ కనీస భూ హక్కులు లేకుండా నిర్దాక్షిణ్యంగా పనిచేయాల్సి వచ్చింది. ఈ సమస్యలపై 19వ శతాబ్దం చివరిలో సామాజిక మార్పులు మొదలయ్యాయి. ఇవి ఒకవైపు ఉండగా మరోవైపు కర్నూలులో కరువు, వర్షాభావం, ఆహార కొరత మరియు ప్రాణాంతక వ్యాధులు ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. ముఖ్యంగా కలరా మరియు కర్నూల్ ఫీవర్ వంటి వ్యాధులు అక్కడ ప్రజలను వణికించాయి. ఆ సమయంలో సేవ కోసం భారతదేశానికి వచ్చిన మిషనరీలు కర్నూలులో నెలకొన్న క్లిష్ట పరిస్థితులను తట్టుకోలేకపోయారు. ఆ తీవ్రతను తట్టుకోలేక అక్కడికి వచ్చిన 7 మంది అమెరికన్ మిషనరీలు అక్కడికి వచ్చిన కొద్ది నెలల్లోనే తిరిగి వెళ్లిపోయారు. వారు భారతదేశంలో 1 సంవత్సరం కూడా ఉండలేకపోయారు. ఈ కారణంగా కర్నూలు ప్రాంతం వైట్ మెన్స్ గ్రేవ్యార్డ్ అనే పేరిట ప్రసిద్ధి చెందింది. అయితే ఈ క్లిష్ట పరిస్థితుల్లో కూడా దేవుడు ఈ ప్రదేశాన్ని వదిలిపెట్టలేదు. ఆయన హృదయం ఈ ప్రాంత ప్రజలపైనే ఉంది. ఈ కష్టకాలంలో కూడా దేవుడు ఆయన సర్వలోక సేవకు కొత్త నాయకులను సిద్ధం చేస్తూనే ఉన్నాడు. మన పరిశుద్ధ గ్రంథంలో ఏ విధముగా మోషే, జాషువా, నెహమ్యా, యోనా వంటి నాయకులను సిద్ధం చేశాడో దేవుడు కర్నూలులోని ప్రజల కొరకు, వారి రక్షణ కొరకు సేవ చేయడానికి ఒక నాయకుడిని, అదే సమయానికి అమెరికా దేశంలో ఒక యవనస్తుని సిద్ధం చేశాడు. 19వ శతాబ్దం చివరిలో అమెరికా దేశం ఒక మతపరమైన గొప్ప ఉద్యమాన్ని చవిచూసింది. అది కాలేజీ విద్యార్థుల మధ్య చెలరేగిన ఒక గొప్ప ఉద్యమం. 1886లో మౌంట్ హర్మన్, మసచ్యూసెట్స్లో జరిగిన ఒక విద్యార్థుల సమావేశంలో ఒక శక్తివంతమైన ఉద్యమం ప్రారంభమైంది. రాబర్ట్ పి వైల్డర్, రాబర్ట్ ఈ స్పియర్ మరియు జాన్ ఆర్ మాంట్ నేతృత్వం వహించిన ఈ ఉద్యమం మిషనరీ పనిపై దృష్టి సారించింది. ఈ ఉద్యమం విద్యార్థుల జీవితాలను విదేశీ మిషన్లకు అంకితం చేయడానికి ప్రేరేపించింది. ప్రస్తుత తరంలో సువార్థీకరణ అనే ఆలోచన అమెరికా కళాశాలలో వ్యాపించి అనేక మంది యువకుల్లో విశ్వాసాన్ని ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చేయాలనే ఆత్మీయ పిలుపునకు ప్రేరేపించింది. ఆ విధంగా ప్రేరణ పొందిన వారిలో ఒకరు న్యూయార్క్లోని కోల్గేట్ విశ్వవిద్యాలయంలో చదువుతున్న యువ సెమినరీ విద్యార్థి. అతని పేరే విలియం ఆర్థర్ స్టాంటన్. అయితే అతను రాబర్ట్ ఈ స్పియర్ నేతృత్వంలో జరిగిన ఒక సమావేశంలో పాల్గొన్నప్పుడు ఆ యువకుడి ఆత్మలో ఒక తీవ్రమైన స్పందన చోటు చేసుకుంది. ఆ సమయంలో అతనికి విదేశీ మిషన్ల గురించి పెద్దగా తెలియదు. అతని తండ్రి పాస్టర్ అయినప్పటికీ అతని సేవా దృష్టి తన స్వదేశానికి మాత్రమే పరిమితమై ఉండేది. అప్పటి వరకు ఉన్న అనుమానాలు ఆధ్యాత్మిక అనుభవాలతో మారడం ప్రారంభమైంది. అదే సమయంలో ఫ్యానీ ఎలిజబెత్ ఫార్వర్డ్ అనే యువతిని కలుసుకున్న తర్వాత అతనిలో స్నేహం, ప్రేమ పుట్టుకొచ్చాయి. ఇది అతని జీవితానికి ఒక నూతన ఉద్దేశాన్ని తెచ్చింది. ఆ తర్వాత కొద్ది కాలంలో స్పియర్ లోకానికి ముగింపు వరకు క్రీస్తును అనుసరించు అనే శక్తివంతమైన సందేశం ఆ యువకుడిని మరింతగా ప్రభావితం చేసింది. సెమినరీ చాపెల్లో లోతైన ధ్యానంలో ఉన్న సమయంలో అతను తన జీవితాన్ని దేవుని పిలుపుకు అంకితం చేశాడు. ఆ రాత్రి కన్నీళ్లతో అతని మనసులో నేను ఎవరిని పంపెదను అని దేవుడు అడుగుతున్నప్పుడు, ఇదిగో నేనున్నాను ప్రభువా, నన్ను పంపుము అని ఆయన పిలుపునకు స్పందించాడు. మరునాడు ఈ నిర్ణయాన్ని తనకి ప్రదానం చేయబడిన ప్రియురాలు ఫ్యానీతో పంచుకున్నాడు. ఆమె క్షణం ఆలస్యం చేయకుండా మిలమిలలాడే కళ్ళతో
నీవు ఎక్కడికి వెళ్ళినా నేను నీ వెంటనే ఉంటానని చెప్పింది. కొద్ది కాలంలోనే క్లీవ్లాండ్లో ఏర్పాటైన విద్యార్థి వాలంటీర్ సదస్సుకి కోల్గేట్ విశ్వవిద్యాలయం తరపున ప్రతినిధిగా విలియం ఆర్థర్ స్టాంటన్ని పంపడం జరిగింది. అక్కడ జరిగిన మహాసదస్సుల్లో అతని మనసులో భారతదేశం పట్ల పిలుపు మరింత బలంగా మారింది. భారతదేశం అతని ఆలోచనలను పూర్తిగా ఆక్రమించుకుంది. అతను తన గదిలో ఒక పెద్ద భారతదేశపు మ్యాప్ను వేలాడదీసి రోజంతా దానిని చూస్తూ ప్రార్థనలు చేసేవాడు. పగలు రాత్రి తన మిషన్ కోసం ప్రార్థిస్తూ భారతదేశంలో సేవ చేయాలనే ఉద్దేశంతో దాని గురించి అధ్యయనం చేస్తూ గడిపేవాడు. ఈ విధంగా అతని మార్గం స్పష్టంగా మారింది. భారతదేశంలో తన మిషన్ కోసం పూర్తిగా సన్నద్ధమయ్యాడు. 1892 సంవత్సరం జూన్ నెలలో విలియం ఆర్థర్ స్టాంటన్ గారి మిషనరీ విద్య పూర్తి కావడం జరిగింది. స్టాంటన్ మరియు ఫ్యానీ గార్ల వివాహం ఏ విధంగా జరిగిందంటే, అది న్యూయార్క్లోని ఫ్యానీ వారి గృహం బక్వెల్. అదే వారు పరస్పరం ఎన్నో భాషలు తీర్మానాలు చేసుకున్న స్థలం. చుట్టుపక్కల చిన్న చిన్న అడవి నుంచి తెచ్చిన అందమైన తాజా పసుపు రంగు పూల గుత్తులతో, అందమైన ఫెర్నీ ఆకులతో అలంకరించబడిన ఆ గృహంలో 1892 సెప్టెంబర్ 6వ తేదీన వారి వివాహం జరిగింది. ఫ్యానీ సహోదరుడు రెవరెండ్ డేవిడ్ ఫార్వర్డ్ గారి సహాయంతో వారి తండ్రి గారే వివాహ కార్యక్రమాన్ని జరిపించారు. వారి వివాహానంతరం న్యూయార్క్లోని హామిల్టన్ బ్యాప్టిస్ట్ సంఘం నందు సెప్టెంబర్ 15వ తేదీన వారు అభిషేకింపబడ్డారు. ఆ అభిషేక ఆరాధనలో వారికి ప్రియమైన ఉపాధ్యాయుడు స్వర్గీయ డాక్టర్ విలియం న్యూటన్ క్లెర్క్ గారు ప్రసంగించారు. తన ఆత్మీయ జీవితం కొరకు తను ఆయనకెంతో రుణపడి ఉంటానని ఆ రోజు ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశమైన యెషయా 40వ అధ్యాయము 3వ వచనం చదివారు. సెప్టెంబర్ మాసం వారికి ఎంతో అద్భుతమైన మాసం. ఎందుచేతనంటే సెప్టెంబర్ 6వ తేదీ వారి వివాహం, 10వ తేదీన స్టాంటన్ గారి అభిషేకం, 24వ తేదీన భారత్కు వారి ప్రయాణం. స్టాంటన్ ద్వారా తన భార్య ఫ్యానీతో కలిసి బోస్టన్ నుండి నడపబడిన ఎస్ఎస్ పవోనియా అనే ఓడలో ఒక పెద్ద మిషనరీ బృందంతో కలిసి వారు భారతదేశం మరియు తూర్పు దేశాలకు సేవ చేయడానికి సిద్ధమై ప్రయాణాన్ని ప్రారంభించారు. ఈ ప్రయాణం కేవలం వారి హనీమూన్ మాత్రమే కాదు, వారి జీవితంలో ఒక కొత్త అధ్యాయం కూడా. అయితే వారి ప్రయాణం అట్లాంటిక్ మహాసముద్రంలోని ఒక పెద్ద తుఫాను, తన భార్య ఫ్యానీ యొక్క అస్వస్థత మరియు ఇంకెన్నో ఒడిదుడుకుల మధ్య దేవుని కృప నిమిత్తమై ఇంగ్లాండ్కు చేరుకున్నారు. వారు ఇంగ్లాండ్ చేరుకొని కొన్ని దినములు అక్కడ సుందర స్థలాలను సందర్శించి కొన్ని అవసరమైన వస్తువులు కొనుగోలు చేసి ఎస్ఎస్ తరోబా నౌకలో భారత్కు వారి ప్రయాణాన్ని కొనసాగించారు. ఆ నౌకలో ఎందరో వ్యాపారస్తులు, లాయర్లు, టీ తోట యజమానులు, భారత్ పౌరశాఖ ఉద్యోగులు, ప్రభుత్వ అధికారులు ఉండిరి. అయితే వీరందరూ ఇహలోక అధికారము కొరకు, ధనము కొరకు వారి స్వదేశాలను వదిలి ప్రయాణిస్తున్నారు. అయితే వారి మధ్యలో ప్రయాణిస్తున్న ఆర్థర్ స్టాంటన్ గారు సజీవుడైన దేవుని పిలుపునకు లోబడి బూదిగంతముల వరకు వెంబడించుట గొప్ప త్యాగము కాదేమో అని భావిస్తూ నవంబర్ 7వ తారీఖున ఆర్థర్ స్టాంటన్ గారు మరి అతని సతీమణి ఫ్యానీ గారు ఉన్న నౌక మద్రాసు చేరుకుంది. అలా వారు మొట్టమొదటిసారిగా భారతదేశంలోకి ప్రవేశించారు. 6 వారాల సముద్ర ప్రయాణం తర్వాత నవంబర్ 7వ తేదీన వారు మెడ్రాస్ చేరారు. అక్కడ ఉన్న మిషనరీలు హెన్రీ మరియు అతని కుటుంబ సభ్యులు వారిని సాదరంగా ఆహ్వానించారు. అక్కడ నుండి లోన్ స్టార్ మిషన్ స్థావరమైన నెల్లూరుకు చేరారు. ఆ రోజు నెల్లూరులో మొట్టమొదటిసారిగా వారు తెలుగు వారిని చూడగలిగారు. వారి ముఖాల్లోని సంతోషాన్ని గమనించినప్పుడు వారి హృదయాలు అత్యానందంతో నిండిపోయాయి. మొట్టమొదటిసారిగా నేర్చుకున్న తెలుగు పదం సంతోషం. భారతదేశంలో వారి సేవ అంతటిలో అదే వారి మూల పదం. జనవరి 1వ తేదీ ప్రేయర్ మీటింగ్ హిల్ నెల్లూరు వద్ద వారు జూలియా అనే ఒక మిషనరీని కలిశారు. సూర్యోదయ వేళ కొండపై కూర్చొని ప్రార్థనలు చేస్తూ భక్తి తపనలతో నిమగ్నమైన వారిని చూశారు. ఆ సూర్యకిరణాలు ఆశతో నిండిన ఆత్మీయ సన్నివేశాన్ని ప్రతిబింబించాయి. వారు బాపట్లలో సంతోషంగా గడిపిన 2 సంవత్సరాల తరువాత 1894లో రామాయపట్నానికి వారి ప్రయాణాన్ని ప్రారంభించారు. బకింగ్హామ్ కాలువ మీద సుందరమైన పడవ ప్రయాణం చేశారు. ఆ బండి ప్రయాణం సమయంలో మార్గం నిండుగా వచ్చిన వృక్షాలు, తాటి చెట్లు కనిపించాయి. సాయంత్రం సమయంలో వారి ప్రయాణం ఎంతో ప్రశాంతంగా సాగింది.
భారతదేశంలో మిషనరీగా వారి సేవ ప్రారంభించడానికంటే ముందుగా వారు తెలుగు భాషను నేర్చుకోవడానికి ప్రారంభించారు. బ్రాహ్మణ టీచర్ నుంచి తెలుగును నేర్చుకోవడం ఒక ప్రత్యేకమైన అనుభవం. మొదట భాషా కష్టాలను ఎదుర్కొన్నప్పటికీ 9 నెలల్లోనే వారు తెలుగు ప్రసంగాన్ని ఇవ్వటం ప్రారంభించారు. 2 సంవత్సరాల అనంతరం బాపట్లలోని మిషన్ బంగ్లాలో 1894 జనవరి 25న వారి గారాల పట్టి ముద్దుల పాప, వారి ప్రార్థనల కలల ప్రతిరూపం బెట్టి జన్మించింది. వారి వైవాహిక జీవితంలో దేవుడిచ్చిన ప్రథమ బహుమానం ఇదే. భారతదేశంలో 2వ సంవత్సరం గడుస్తుండగా తెలుగులో ధారాళంగా మాట్లాడడానికి, తెలుగు ప్రజలను ప్రేమించడానికి నేర్చుకున్నారు. ఆ తర్వాత కొద్ది కాలానికే పురాతన పట్టణం, మిషనరీ స్థావరమైన కర్నూలు పట్టణానికి వెళ్లవలసిందిగా బోస్టన్లోని బోర్డు నుంచి వారికి సమాచారం అందింది. వారి కొరకు ఒక నిర్దిష్టమైన స్థలం నిర్ణయించబడింది. వారి ఆనందానికి అవధులు లేవు. దేవుని పిలుపును అందుకొని ఈ సవాలును ఎదుర్కొనుటకు సిద్ధంగా ఉన్నారు. బాపట్ల నుంచి గుంటూరు 30 కిలోమీటర్ల దూరంలో ఉండేది. గుంటూరు నుండి వారు దక్షిణ మరాఠా రైలులో ద్రోణాచలం అనగా ఇప్పుడు పిలువబడే డోన్కు చేరుకున్నారు. డోన్ నుండి కర్నూలు 39 కిలోమీటర్ల దూరం. వారి ప్రయాణం ఎద్దుల బండిలో సాగింది. పగలు ఎండను తప్పించి రాత్రి ప్రయాణం చేసేవారు. స్టాంటన్ మరియు ఫ్యానీ, చిన్నపాప బెట్టి బండిలోని వారి సామాగ్రి మధ్యలో గడ్డి పరుపుపై భద్రంగా సర్దుకున్నారు. దారి అంతా కరుకుగా ఉంది. అప్పుడప్పుడు మాట వినని ఎద్దులు దారి తప్పిన గుంతలలో పడుతూ ఉంటే కుదుపులతో వారి ప్రయాణం సాగింది. ఆ మార్గమంతా బీడు భూములతో, చీకటిలో భయం పుట్టించేలాగున్న పెద్ద పెద్ద గ్రనైట్ రాతి కొండల మధ్య వారి ప్రయాణం సాగింది. అంతేకాక దారి దొంగలు, క్రూర జంతువుల భయం. మార్గంలో వారిని దాటి వెళ్లే మనుషులు కూడా అనాగరికంగా, క్రూరంగా కనిపించేవారు. ఆ రాత్రి వారికి నిద్ర లేదు. ఈ కొత్త ప్రదేశాన్ని గూర్చిన ఆలోచనలు వారిని చుట్టుముట్టాయి. ఈ కొత్త ప్రదేశం వారు ఊహించిన దానికంటే భిన్నంగా ఉంది. దీనిని గూర్చి ఎన్నో తలంపులు వారి హృదయాలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. తెల్లవారుతుండగా వారు కర్నూలు చేరారు. మిషనరీలు రెవరెండ్ శ్రీమతి జిఎస్ థామ్సన్ గారు సాదరంగా వారిని ఆహ్వానించారు. వారు బండి దిగగానే ఒక చిన్న క్రైస్తవ గుంపు చిరునవ్వుతో సలాం చేశారు. వారి నవ్వు ముఖాలు చూసినప్పుడు భారత్ వచ్చినందుకు వారెంతో ఆనందించారు. వారు కర్నూలులో ఒక మట్టి గృహంలో నివసించాల్సి వస్తుందేమో అనుకున్నారు. కానీ ఆశ్చర్యం, వారు బండి దిగగానే వారి ఎదుట కట్టుదిట్టంగా కట్టబడిన ఒక బంగ్లా, దాని చుట్టూ అందమైన పూదోట వారికి కనిపించింది. 1894 సంవత్సరంలో కర్నూలు చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయం ప్రారంభమైంది. విలియం ఆర్థర్ స్టాంటన్ అనే అమెరికన్ క్రైస్తవ మిషనరీ నమ్మకం మరియు విశ్వాస సందేశాన్ని పంచుకోవాలని సంకల్పంతో ఈ ప్రాచీన ప్రాంతానికి చేరుకున్నారు. అతని మిషన్ కేవలం కర్నూలు నగరానికి మాత్రమే పరిమితం కాలేదు. అనేక సంవత్సరాల పాటు స్టాంటన్ సమీపంలోని పల్లెలను సందర్శిస్తూ సువార్త సందేశాన్ని వ్యాప్తి చేయాలనే తన అభిరుచిని నెరవేర్చారు. అవి సాధారణ గ్రామాలు. అక్కడి ప్రజలు సాంప్రదాయాలకు, సంస్కృతికి బలంగా అనుసంధానంగా జీవించారు. అయినప్పటికీ ఆ దూర ప్రాంతాల్లో స్టాంటన్ ఆధ్యాత్మిక మార్పు కోసం మంచి అవకాశం చూశారు. దుమ్ముగా ఉన్న మార్గాలను అడ్డగిస్తూ స్టాంటన్ గూడూరు, పూలకల్లు, గాడిదమడుగు, కోడమూరు, బన్నూరు, ఆత్మకూరు వంటి పల్లెలను సందర్శించి తన ఉపదేశాలతో ప్రదేశికులను ఆకర్షించారు. ఆయన ప్రేమ, విముక్తి, రక్షణ గురించి మాట్లాడారు. ఇవి గ్రామస్తుల మనస్సులను లోతుగా తాకిన విలువలు. స్టాంటన్ పద్ధతి శాంతిపూర్వకమైనది, ప్రేమతో నిండినది. ఆయన ఒక ఉపదేశకుడుగానే కాకుండా శ్రేయస్సును కోరుకునే స్నేహితుడిలా వ్యవహరించారు. ప్రజల జీవన శైలిని గౌరవించారు. ఆయన ప్రసంగాలు వృక్షాల నీడలో లేదా వినమ్రమైన ఇళ్లలో జరిగినవి. ఆధ్యాత్మిక సందేశం వినడానికి ఉత్సాహంతో కూడిన వారు అక్కడ చేరేవారు. ఈ సాదాసీదా సమావేశాల్లోనే
ఆయన గ్రామస్తులతో గాఢమైన సంబంధాలను ఏర్పరిచి వారి నమ్మకాన్ని గెలుచుకున్నారు. ఆయన శ్రద్ధ వహించిన కార్యం విస్తరించే కొద్దీ స్టాంటన్ అనేక మందికి బాప్తిజాలిచ్చారు. చాలా మందిని క్రైస్తవ నమ్మకంలోకి నడిపించారు. ముఖ్యంగా తక్కువ కులాల ప్రజలలో క్రైస్తవ సందేశం సానుకూలంగా స్పందించింది. సమానత్వం, గౌరవం, ఆశ యొక్క సందేశం వారికి స్ఫూర్తినిచ్చింది. బాప్తిజం ద్వారా వారు కొత్త గుర్తింపు, ఆత్మవిశ్వాసం పొందారు. దేవుని దృష్టిలో సమానంగా చర్చి వారిని స్వీకరించింది. ఈ సందేశం కాంతిలో కుల వ్యవస్థ క్రమంగా కరుగుతూ ఆత్మీయ మరియు సామాజిక విముక్తి కోసం చాలామంది క్రైస్తవత్వం వైపు మళ్లారు. స్టాంటన్ తన అంకిత భావంతో నమ్మకపు విత్తనాలను నాటారు. అవి తరువాత పల్లెల్లో అభివృద్ధి చెందిన క్రైస్తవ సంఘాలుగా మారాయి. ఆయన పని ఆ గ్రామాలకు తరతరాల పాటు సేవ చేసే గుడులను స్థాపించడంలో కీలక పాత్ర పోషించింది. విలియం ఆర్థర్ స్టాంటన్ పల్లె ప్రాంతాల ప్రచారాలు, బాప్తిస్మాలు మరియు అన్యులను రక్షణ వైపు నడిపించటం అంకిత భావ శక్తికి సాక్ష్యంగా నిలుస్తాయి. ప్రపంచంలోని అత్యంత దూర ప్రాంతాలలో కూడిన ఒక వ్యక్తికి శాశ్వత మార్పు ప్రేరేపించగలిగినదని ఆయన ప్రయాణం మనకు గుర్తు చేస్తుంది. కర్నూలు పట్టణం చుట్టుపక్కల గ్రామాల్లో మిషనరీలు సువార్త ప్రచారం చేసిన తర్వాత కర్నూలులో ఒక సంఘాన్ని స్థాపించాల్సిన అవసరాన్ని వారు గుర్తించారు. కర్నూలు పట్టణం గ్రామాల మధ్య ప్రయాణించే మిషనరీలకు ఒక ముఖ్య కేంద్రంగా పనిచేసింది. పట్టణంలో ఒక సంఘాన్ని స్థాపించడం ద్వారా మిషనరీలు మరింత సమర్థవంతంగా వారిని పనిని కొనసాగించగలిగారు. వనరులు మరియు సదుపాయాలకు మంచి అందుబాటు గల కేంద్రం కర్నూలు పట్టణం. గ్రామాల్లో మిషనరీ పని వలన సంఘాన్ని మారిన వ్యక్తులు, సమూహాలు విభిన్నంగా ఉండేవి. కర్నూలులో ఒక సంఘం ఉంటే వివిధ గ్రామాల నుండి వచ్చిన క్రైస్తవులు ఒక చోట చేరి పూజలు చేయడానికి మరియు వారి నమ్మకాలను బలపరచుకోవడానికి అవకాశం లభించేది. అలాగే ఈ సంఘం గ్రామాలకు తిరిగి వెళ్లి మత సేవలు అందించిన నాయకులను శిక్షణ ఇవ్వడానికి కూడా ఒక కేంద్రంగా పనిచేసేది. కర్నూలులో ఒక సంఘం ఏర్పడడం ద్వారా క్రైస్తవ మతం ప్రతిష్ట మరియు గుర్తింపును పొందగలుగుతుంది. ఇది కర్నూలు ప్రాంతంలో క్రైస్తవ జనాభా పెరుగుతున్నదని తెలియజేసేది. ఒక సంఘ నిర్మాణం కర్నూలులో క్రైస్తవ మతం స్థాపనకు ఒక చిహ్నంగా నిలిచి దీర్ఘకాల వృద్ధి మరియు మతం అంగీకారానికి ఒక స్థిరమైన ఆధారంగా ఉంటే, ఈ విధంగా కర్నూలు పట్టణంలో సంఘాన్ని నిర్మించడం క్రైస్తవ సమాజ విస్తరణకు మరియు మిషనరీల వ్యూహాత్మక లక్ష్యానికి అవసరమైనది. సంఘం యొక్క అవసరాన్ని గుర్తించిన స్టాంటన్ ద్వారా అప్పటికే గత 25 సంవత్సరాల పాటు రోజర్స్ మెమోరియల్ గాస్పెల్ హాల్లో మరియు కొంతకాలం కర్నూలు హైస్కూల్ ఆడిటోరియంలో ప్రార్థనలు చేయడానికి తరువాత కర్నూలులో క్రైస్తవ సముదాయానికి ఒక ప్రత్యేకమైన ప్రార్థనా మందిరం అవసరమని ఏర్పడింది. ఈ పని కోసం వారి ప్రియమైన మిత్రుడు డాక్టర్ అక్కర్మన్ కోల్స్ తన సహకారంతో ముందుకు వచ్చి కర్నూలులో ఒక సుందరమైన చర్చి నిర్మాణానికి ఆర్థిక సహాయం చేశాడు. 1917 నవంబర్ 3న డాక్టర్ జాన్ న్యూకామ్ చే ఈ చర్చి నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. యుద్ధ పరిస్థితుల కారణంగా నిర్మాణం ఆలస్యం అయినప్పటికీ చివరికి 1919 సెప్టెంబర్ 21న సుమారు 2000 తెలుగు క్రైస్తవుల సమక్షంలో ఈ చర్చ్ అంకితం చేయబడింది. ఈ చర్చ్ గోతిక్ శైలిలో నిర్మించబడింది. కర్నూలు రాళ్లతో నిర్మించిన అద్భుతమైన నిర్మాణంగా కళాత్మక శైలిని కలిగి ఉంది. చర్చి పక్కన 100 అడుగుల ఎత్తైన టవర్ నిర్మించబడింది. ఇది కర్నూలు ప్రాంతంలో ఒక అద్భుతమైన నిర్మాణంగా నిలిచింది. ఈ చర్చి నిర్మాణం కోసం 60,000 రూపాయలు ఖర్చయ్యాయి. అదే అమెరికాలో అయితే అటువంటి అద్భుత కట్టడం కొరకు ఎన్నో రెట్లు ఖర్చు చేయాల్సి ఉండేది. చర్చి ముందు డాక్టర్ కోల్స్ విగ్రహం నెలకొల్పబడింది. హిందూ, ముస్లిం మిత్రులతో సహా కర్నూలు ప్రజల సౌజన్యంగా సహాయం అందించారు.
ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో కర్నూలు ప్రాంతంలోని ప్రాముఖ్యమైన హిందూ మరియు ముస్లిం నాయకులు పాల్గొన్నారు. చర్చిలో ఉండే ప్రత్యేక శిలాఫలకం ఈ విధంగా ఉంది. ది కోల్స్ సెంటినియల్ చర్చ్, ది గిఫ్ట్ ఆఫ్ J. Ackerman Coles MD LLD, in recognition of divine power revealed in the beginning and growth of American foreign missions 1813 to 1913. Also in remembrance of his father Abraham Coles MD PhD LLD and of his mother Caroline Ackerman Coles and of all who like them have been identified therewith. ఈ శిలాఫలకం ఈ ఆలయ ప్రాముఖ్యతను అద్భుతమైన భాషలో వ్యక్తీకరించింది. ఇది ఒక ప్రేమ కానుక, గొప్ప కార్యానికి జ్ఞాపిక. ఇది సజీవుడైన దేవుని ఆలయం. ఈ ఆలయ గోపురాన్ని ప్రజలు తేరి చూచినప్పుడు, దాని ఆవరణంలో ప్రవేశించినప్పుడు ప్రభు జనన సమయంలో దూతలు ప్రకటించిన సువర్తమానమును వారు వినగలగాలని మా ఆకాంక్ష, ప్రార్థన. అనేక మంది బ్యాప్టిస్ట్ సంఘ సభ్యులు, మిషనరీలు, దాదాపు 2000 మంది ఫీల్డ్ సంఘాల సభ్యులు హాజరు కాగా సంఘ ప్రతిష్ఠ ఆరాధన కార్యక్రమం ఎంతో భక్తి మర్యాదలతో, స్తుతి ఆరాధనతో జరిగింపబడింది. ఆనాడు రెవరెండ్ DC లింగయ్య గారు మన సంఘానికి తొలి సంఘ కాపరిగా మిషన్ పెద్దలచే నియమింపబడ్డారు. ఆనాటి అధికారులు ఆ ఆలయం భారతదేశంలోని ఎంతో సుందరమైన ఆలయాల్లో ఒకటిగా ప్రకటించారు. గోతిక్ నమూనాలో ఎత్తైన ఆర్చిలతో, అందమైన రోజ్వుడ్ చెక్కతో చేయబడిన ఎత్తైన కిటికీలతో, పుల్పిట్ ముందటి భాగం విశాలంగా, పక్కలో ప్రత్యేకమైన గదులతో చూపరులకు ఎంతో సుందరంగా కనబడుచుండేది. 100 అడుగులు ఎత్తుగా ఉన్న దాని ఉన్నత శిఖరం లోపలి భాగం అమెరికా నుండి కోల్స్ గారిచే పంపబడిన గడియారం, గుడిగంటతో అలంకరించబడింది. మొత్తం ఆలయం కర్నూలులో ప్రత్యేకంగా దొరికే సున్నపురాయితో నిర్మితమై ఉన్నది. స్టాంటన్ గారు నాటిన అనేక విశ్వాసపు బీజాల్లో ఈ సంఘం ఒకటి. ఈ బీజం 106 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇప్పుడు మహత్తరమైన ఫలంగా మారింది. ఒకప్పుడు ఇది 10 మందితో ప్రారంభమై ఈ సంఘం ఇప్పుడు వేలాదిగా అభివృద్ధి చెందింది. తల్లి సంఘంగా ప్రాధాన్యత వహిస్తూ ప్రభు రాజ్యాన్ని విస్తరించడంలో అనేక ఫలాలను పండిస్తూ సువార్తను వ్యాప్తి చేసే కీలక పాత్రను కర్నూలు పట్టణంలోనే కాక దేశవ్యాప్తంగా పేరు పొందే పాత్రను పోషిస్తుంది. విలియం ఆర్థర్ స్టాంటన్ దేవుని సేవకుడిగా దాదాపు 40 సంవత్సరాల పాటు కర్నూలు మరియు పరిసర గ్రామాల్లో తన మిషనరీ సేవలను కొనసాగించారు. స్టాంటన్ గారి పదవీ కాలంలో ఎన్నో కష్టాలను, వ్యాధులతో కూడిన సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ 15 గ్రామాల్లో క్రైస్తవ సంఘాలను స్థాపించారు. ఆయన కేవలం క్రైస్తవ సమాజానికే కాకుండా కర్నూలు ప్రజలందరికీ విద్య మరియు సామాజిక సేవలలో ఎంతో సహాయంగా నిలిచారు. ECM గర్ల్స్ హై స్కూల్, కోల్స్ కళాశాల వంటి విద్యా సంస్థలను స్థాపించి వాటి ద్వారా కర్నూలులో విద్యాపరంగా పెద్ద మార్పు తీసుకొచ్చారు. కోల్స్ సెంటినియల్ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చి 4వ తరం యువకులుగా దేవుని సంకల్పంతో మేము ఈ కథను డాక్యుమెంటరీ ద్వారా ఆయన కృషిలో ముఖ్యమైన అంశాలను చూపించడానికి మేము ఒక చిన్న ప్రయత్నం చేశాము. ఆయన ప్రస్థానాన్ని గురించి మీరు మరింత తెలుసుకోవాలని మేము ఆశిస్తున్నాము. ఈ విషయంలో మీరు స్టాంటన్ గారు స్వయంగా రచించిన ది అవేకెనింగ్ ఆఫ్ ఇండియా అనే పుస్తకాన్ని లేదా శ్రీమతి సౌజన్య జైన్ విజయకుమార్ గారి ద్వారా తెలుగులో అనువదించబడిన జాగృత భారత్ అనే పుస్తకాన్ని చదవవచ్చు. ప్రభువుని స్తుతిద్దాం. ఆయన రాజ్య విస్తరణలో మనం భాగ్యస్వాములం అవుదాం.